హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనం నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని చూస్తే ఏం జరిగిందంటే, పైకి తీసుకెళ్ళాడు, మళ్ళీ కిందకి తీసుకురావడం అనేది జరిగింది ఫాస్ట్‌గా. ఎంత ఫాస్ట్‌గా పైకెళ్ళాడో అంత ఫాస్ట్‌గా కిందకి, ఇంకా అంతకంటే ఫాస్ట్‌గా కిందకి రావడం అనేది జరిగింది. దీన్నే ఒక రకంగా సైడ్‌వేస్ మార్కెట్ అని కూడా చెప్తాం. సైడ్‌వేస్‌లో ఏంటంటే, మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ఏదైతే ఉందో, అక్కడ బయర్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. సో, ఎనీహౌ ఇక్కడ కొద్దిగా ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్‌లో రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లెవెల్ దగ్గర, ఇది మనం ప్రీ మార్కెట్‌లోనే డిస్కస్ చేసిన లెవెల్. ఈ లెవెల్ దగ్గర మనకేమైందంటే ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి వచ్చి ప్రీవియస్‌గా స్ట్రక్చరల్‌గా సపోర్ట్ ఉంది. బట్ ఇక్కడ ఈ యొక్క సపోర్ట్‌ని కిందకి పుష్ చేసాడు. దీన్ని మనం ఏమనుకోవచ్చంటే స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. ఎందుకంటే చాలామంది లాంగ్స్ బై చేస్తారు. అంటే కాల్స్ బై చేసినోళ్ళు గానీ, ఏదన్నా ఫ్యూచర్ బై చేసినోళ్ళు స్టాప్ లాస్‌లు జనరల్‌గా ఏంటంటే మేజర్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో కింద పెడుతూ ఉంటారు. బట్ అక్కడి నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్‌గా పైకెళ్ళాడు. ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేసి స్ట్రాంగ్‌గా రిట్రేస్ తీసుకున్నాడు. సో, ఎనీహౌ ఇక్కడ ఒక స్మాల్ కన్సాలిడేషన్ ఫార్మేషన్ జరిగి ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ చేసుకొని వెళ్ళటం జరిగింది. వెళ్ళి మళ్ళీ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, మనం అనుకున్న లెవెల్ కూడా ఇదేననుకుంటా, అప్రాక్సిమేట్‌గా 40, మన ప్రీ మార్కెట్ ఈ లెవెల్లన్నీ కూడాను 44,400 దగ్గర, 6 దగ్గర మళ్ళీ ఎగ్జాక్ట్‌గా జస్ట్ కిస్ చేసాడు అంతే. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని, సో, మార్కెట్‌ని స్ట్రక్చర్ చేస్తే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఏదైతే డ్రా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకు? ప్రీవియస్‌గా మనకి ఇక్కడ 2 టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది. ఇది రెసిస్టెన్స్ పాయింటే, ఇది రెసిస్టెన్స్ పాయింటే. సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి మేబీ అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంది కదా! మేబీ అనమాట. ఇక్కడ మనకు తెలీదు. ఇక్కడ నుంచి కూడా ఒక్కోసారి ఏం చేస్తాడంటే కిందకి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. ఓకే. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడేలో ఇక్కడ ప్రీవియస్‌గా ఇది డిలీట్ చేస్తాను. ఈ ఈ లైన్ అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంటది కొద్దిగా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సేమ్ లెవెల్ అనేది మనకి మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం 44,275 అనేది 2 టైమ్స్ వచ్చాడు. ఓకే. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సింపుల్ డిఫరెన్స్. ఇది రెసిస్టెన్స్ అనుకోండి. ఈ దగ్గరికి వచ్చినప్పుడు సక్సెస్ అవుతాడా, అంటే బ్రేక్‌ఔట్ చేస్తాడా లేదా అనేది ఎవరు చెప్తారు అంటే, దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు. ఎట్లా? మార్కెట్‌ని బ్రేక్‌ఔట్ చేసేవాళ్ళు అనుకోండి, మేజర్ స్వింగ్స్ అనేది తీసుకోరు ఇక్కడ. ఆహ్, హయ్యర్ లోస్, ఇది లో కదా! ఇది లో, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ లో. అంటే బ్రేక్‌ఔట్ చేయాలి అనే ఉద్దేశ్యం ఉంటే ఏంటంటే హయ్యర్ లో ఫార్మేషన్స్‌లో ఉంటది. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఈ పాయింట్ రెసిస్టెన్సు, మళ్ళీ రెసిస్టెన్స్‌ని టచ్ చేయగానే వెంటనే సెల్లర్స్ వచ్చారు. అండ్ ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో లోని జస్ట్ కిస్ చేసాడు ఇక్కడ. అంతే. దాని తర్వాత మనకి అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి ఇది మనం పాజిటివ్ బ్రేక్‌ఔట్‌గానే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఎనీహౌ సేమ్ లెవెల్ దగ్గరికి రావడం, మళ్ళీ అక్కడి నుంచి కూడా వెంటనే ఈ క్యాండిల్ లోని కూడా అట్‌లీస్ట్ ట్రై చేయలేదు. మళ్ళీ చూడండి ఇక్కడ ఒక స్మాల్ కన్సాలిడేషన్ పెట్టాడు ఇక్కడ. అబ్జర్వ్ చేస్తే ఇదంతా కన్సాలిడేషన్ తీసుకున్నాడు. మళ్ళీ చక్కగా బ్రేక్‌ఔట్ చేసి ప్రీవియస్‌గా ఏదైనా మళ్ళీ ఎవరైనా జనరల్‌గా సెల్ చేస్తే ఎక్కడ పెడతారు స్టాప్ లాస్‌లు? దీనిపైన పెడతారు. జస్ట్ అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేసేసాడు. ఈ రోజంతా ఏందంటే ఇక్కడేమో డౌన్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్ చేసాడు. ఇక్కడేమో అప్ సైడ్ అంటే సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాస్ కూడా హంటింగ్ చేసుకొని చక్కగా కిందకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ వెరీ అగ్రెసివ్ ఫాల్ జరిగింది ఇక్కడ నుంచి కూడాను. లాస్ట్ మొమెంట్‌లో ఇక్కడ 245 నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ 1, 2, 3, 4 క్యాండిల్స్‌లోనే వెరీ అగ్రెసివ్ ఫాల్ అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇంకా నో మోర్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మనకేమి సపోర్టు మనం కన్సిడర్ చేసుకోవక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రియాక్షన్ గానీ, రిజెక్షన్ గానీ కనిపించలేదు. అంటే ఇంక ఇక్కడ మనం సపోర్టు డ్రా చేసుకోవక్కర్లేదు. న్యూ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటది. రైట్. అండ్ మనం చూస్తే ఈ యొక్క నిఫ్టీలో గూడా ఇక్కడ మనకి డైలీ టైమ్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెలు. అంటే ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇది ఈ లెవెల్ అనేది. అంటే ఒకసారి మార్కెట్ అక్కడి నుంచి కూడా డ్రాప్ అయింది. యాక్చువల్‌గా ఏంటి, ఇక్కడ ఒక స్మాల్ సప్లై జోన్ ఉంది. ఆ జోన్ మార్క్ చేయాలంటే కూడా ఒకసారి మార్క్ చేస్తున్నా చూడండి. ఇది మొత్తం కూడా మనం సప్లై జోన్ కింద తీసుకుంటాం. యాజ్ పర్ ద డిమాండ్ సప్లై కాన్సెప్టు. సో, ఎనీహౌ మనం జస్ట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసేస్తే సరిపోతుంది. ఇది ప్రీవియస్‌గా మనకి ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ జరిగింది. ఇది ఇండెసిషన్ క్యాండిల్ కదా! ఇది ఇండెసిషన్ క్యాండిల్. అక్కడి నుంచి కూడా మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి వెంటనే ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అగ్రెసివ్‌గానే జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ సప్లై జోన్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఒకసారి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే
ఆ ప్రీవియస్‌గా ఏదైతే లెవెల్ ఉందో చూడండి, ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇది మార్నింగ్ డ్రా చేసుకున్నాం మనం. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా! హ్మ్. సారీ, రెసిస్టెన్స్ బ్రేకౌట్ అయింది. ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా ఒకటే క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసాడు ఫాస్ట్‌గా. ఇదిగో చూడండి, ఈ క్యాండిల్ 9:15 క్యాండిల్ వచ్చేసాడు. వచ్చి ప్రీవియస్‌గా ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో, ఆ రెసిస్టెన్స్ అనేది ఏమైందంటే బ్రేకౌట్ అయింది కాబట్టి ఇప్పుడు సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్‌గా సపోర్ట్ లాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాడని గ్యారంటీ లేదు మనకి 100%. ఈ సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి అగ్రెసివ్ క్యాండిల్ రావడం జరిగింది. అంటే ఇక మంచి బయర్స్ పుష్ చేసుకున్నారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా స్మాల్ రెసిస్టెన్స్ ఉంది కదా! ఇక్కడ రియాక్షన్ కావాలి. ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉందనుకోండి ఈ పాయింట్ దగ్గర, మనం అక్కడ ఉంది కదా అని చెప్పేసి ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ చేయొద్దు. అది రాంగ్ అప్రోచ్. ఎందుకంటే మొమెంటం అప్ సైడ్ ఉన్నాడు కాబట్టి మనకి ఏదైనా రిజెక్షన్ జరుగుతుంది, లేకపోతే కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అంటే మాత్రమే అప్పుడే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. ఈ కేసులో మనకి ఏమర్థమవుతుందంటే బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ అదే లెవెల్ మనకి సపోర్ట్ తీసుకున్నాడు. చూడండి 1, 2 క్యాండిల్ ఇంత అగ్రెసివ్గా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అగ్రెసివ్గా వచ్చినాక ఫ్లాగ్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫ్లాగ్సే అనమాట. ఓకే. సో ఇక్కడ ఇది సింపుల్ ఫ్లాగ్, ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే పిన్ అండ్ ఫార్మేషన్ అంటాం. ఓకే. స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, కన్సోలిడేషన్ అనేది స్క్వీజ్ అయిందనమాట. మూవ్ వచ్చినాక చాలాసేపు ఏం జరిగిందంటే స్క్వీజ్ అయింది. స్క్వీజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కన్సోలిడేషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ బై చేసేవాళ్ళు బై చేస్తారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తారు. బట్ మొమెంటం ప్రీవియస్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనం వెయిట్ చేయాలి అంటే మొమెంటమ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఏంటంటే దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మొమెంటం ట్రేడ్ అవుతుంది అది. సో జనరల్గా ఏంటంటే ఇదంతా కూడా మనం బుక్స్లో కానీ అక్కడ చదువుకుంటాం. సింపుల్ పిన్ యాంట్ అనమాట. స్ట్రాంగ్గా వచ్చి కన్సోలిడేషన్ తీసుకుని స్మాల్ కన్సోలిడేషను. ఓకే. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా మూవ్ అవుతాడు. పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఇదైతే మాత్రం. దాని తర్వాత మనకి ఒక కన్సోలిడేషన్ తీసుకున్నాడు, ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చాడు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే, బిగ్గర్ టైం ఫ్రేమ్ ఇన్ ద సెన్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది అబ్జర్వ్ చేస్తే, డైలీలో ప్రీవియస్గా ఇది సప్లై జోన్ అనమాట, రెసిస్టెన్స్ లెవెల్. బట్ ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ ఇచ్చాడు కానీ చూడండి, షార్ప్గా నీడిల్స్ ఫార్మేషన్ జరిగింది. అంటే సెల్లింగ్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ 19,850 బ్రీచ్ అయిందో, ఇక్కడ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్స్పైరీ రోజు ఒక ప్లాన్ అనేది పెట్టుకుంటారు. అందుకే మనం ఎక్స్పైరీ రోజు దాదాపుగా ఏంటంటే ఏదో ఒక లెవెల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటి, 19,850 కాల్ ఎవరైతే బై చేశారో దాన్ని జీరో చేయాలి. అండ్ 19,800 కాల్ ఎవరైతే బై చేశారో దాన్ని జీరో చేయాలి. అందుకని ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ అనేది డిఫెండ్ చేసుకున్నారు. 19,850కి ఎప్పుడైతే వచ్చారో వెంటనే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని కిందకి పుష్ చేసేసారనమాట. ఓకే. సో మనం దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ అగైన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కూడా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా రిజెక్షన్ జరిగింది, సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ మరీ ఈ లెవెల్ అంటే మనం చెప్పలేం, కానీ ఈ లెవెల్ కానీ లేకపోతే ఇంపార్టెంట్గా ఈ యొక్క రీసెంట్ స్వింగ్లో అనేది అగ్రెసివ్గా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి దెన్ ఏంటంటే మనం వెంటనే ఇక్కడ ఏదన్నా పుట్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే సెల్లర్ అయితే సెల్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా దూరంగా వెళ్ళి. ఓకే. ఎనీహౌ దట్ ఈజ్ బిజినెస్ ప్లాన్ అనుకోండి. సో ఈ విధంగా అంటే మార్కెట్లో మూవ్స్ వస్తూ ఉంటాయి. సో స్మాల్ అబ్జర్వేషన్స్ అనేది పెట్టండి, డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.